వెల్లానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి రెడ్ రన్ మారథాన్, విద్యార్థులకు డయేరియాపై అవగాహన. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఏపీటీఎఫ్ 257 వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు క్రింది సమస్యలపై ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం యొక్క పిలుపు మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎండి ఉస్మాన్ తెలియజేశారు. పాఠశాలల ఉనికికే ప్రశ్నార్థకం చేసిన ఉపాధ్యాయులకు మోయలేని కల్పించిన జీవో నెంబర్ 117, 128లను రద్దు చేసి 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలన్నారు. పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించడానికి పని సర్దుబాటు ద్వారా కాకుండా వెంటనే నెలవారీ పదోన్నతులు ఇవ్వాలని, పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియాలకు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు అందజేశారు. త్వరలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడతానని, మీ యొక్క సమస్యను మంత్రి నారా లోకేష్ కు తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి రెడ్ రన్ కార్యక్రమంను పల్నాడు జిల్లా దిశ క్లస్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని వినుకొండ పట్టణంలో శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుంచి చాట్రగడ్డపాడు వెళ్లే మార్గంలో 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా స్థాయి రెడ్ రన్ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ కళాశాల యందు డిగ్రీ చదివే విద్యార్థులకు 5 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలలో పాల్గొనడం జరిగింది. మీరు పరిగెట్టడానికి ట్రై చేస్తే పడతారు. అది అందరికీ చెప్తూనే ఉన్నాము. దీంట్లో మన కాదు, మీకు ఒప్పుకున్నంత వరకు పరిగెట్టండి, ఆగిపోండి, వాటర్ తీసుకోండి, వచ్చేటప్పుడు మిగిలినతో కలిసి రండి. ఉన్నారు అనుకోవటమే. ఓకే మాస్టర్ గారు మాట్లాడతారా? ఇంకేమైనా ప్రకాశం పోస్ట్ అయినట్టు మన జిల్లాకి కొత్తగా శాంక్షన్ అయింది. డిపార్ట్మెంట్కి మనకి డిఎంహెచ్ ఆఫీస్లో ఉంది నర్సాపేటలో. సో మన జిల్లాకి కొత్తగా శాంక్షన్ మన కిషోర్ గారిని అప్రోచ్ అయ్యాను. లాస్ట్ టైం సారు మన ప్రిన్సిపాల్ గారి సహకారంతో సక్సెస్గా చేశారని తెలిసింది. సో కాబట్టి ఈ సంవత్సరం కూడా యాక్చువల్లీ ఇది సంవత్సరం జరగాల్సింది. సో వర్షం ఆ రోజు 7వ తారీఖు ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం మనం ఆ రోజు కండక్ట్ చేయలేకపోయాము. సో ఈరోజు కొంచెం వాతావరణం కూడా బాగానే ఉంది, మహానుడు భగవాన్ అంటున్నాం కాబట్టి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఆల్రెడీ చెప్పుకుంటారు పాయింట్స్. ఎవరైతే అదేవిధంగా ఈ రెడ్ రన్కి అనుమతి ఇచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరూ కూడా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. మీ అందరికీ వాటర్, స్నాక్స్, డ్రింక్స్ అన్నీ కూడాను ఏర్పాటు చేశారు ఏపీఎం గారు. సో మీకు ఏ అవసరమైనా మీకు లాజిస్టిక్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. సో ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మన ప్రారంభం అనేది అక్కడ మన గేట్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుందండి. అందరూ అక్కడ నెమ్మదిగా కామ్గా రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నూతన తహసీల్దార్ సురేష్ నాయక్ను వడియరాజుల సంఘం అధ్యక్షులు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు గుంజి కాళింగరాజు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ సురేష్ నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ను సన్మానించిన వారిలో వడేరాజుల సంఘం నాయకులు గుంజి కాళింగరాజు, పల్లపు పున్నయ్య, కొమిరి సత్యరాజు, బండారు శివయ్య, బండారు వెంకట్రావు, కొమిర వెంకటరాయుడు, వల్లెపు శ్రీను, బత్తుల శివయ్య తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 38వ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 16 శుక్రవారం నుండి 20వ తేదీ మంగళవారం వరకు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ దేవస్థాన కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ దేవస్థాన పాలకవర్గ సభ్యులు, అధ్యక్షులు రెడ్డి బంగారయ్య, ప్రధాన కార్యదర్శి అచ్యుత కృష్ణ సుబ్బారావు, కోశాధికారి కాళ్ళ రామకోటేశ్వరరావు చేతుల మీదుగా అత్యంత వైభవంగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిహెచ్ఓ పఠాన్ మాబూ సుభాని సూచించారు. మండలంలోని త్రిపురాపురం గ్రామ పంచాయతీలోని ఎంపీపీ పాఠశాల నందు స్వచ్ఛ భారత మండల రిసోర్స్ కోఆర్డినేటర్ కంచెర్ల సుబ్బరామయ్య ఆధ్వర్యంలో డయేరియా నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పరిశుభ్రతను గురించి తెలియజేస్తూ చేతులు శుభ్రం చేయడంపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ లోపం అంటే మనం సరిగ్గా కడుక్కొని తినకుండా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మొత్తం కడుక్కోకుండా ఇట్లా ఉంటే కనుక ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది ఒకటి కారణం. నెక్స్ట్ కలుషితమైన నీరు మన ఓకే
ఇవి మొత్తం కొంచెం కాల్చి వడపోసిన నీళ్లు మాత్రం తాగాలి. దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కలుషితమైన ఆహారం. ఎందుకంటే కొంతమంది ఫ్రిడ్జ్ లో కానీ ఇవి కానీ మేము అందరూ కడుతున్నారా ఫ్రిడ్జ్ లో అలాంటి పాలు పెట్టిన కానీ ఫంగస్ వచ్చినాయి కానీ తిన్నా కానీ డైరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి అసలు డైరియా వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు పొత్తి కడుపులో ఎక్కువ వస్తుంది. ఓకే. పొత్తి కడుపులో ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జ్వరం వస్తుంది. నెక్స్ట్ వినుకొండపట్న సిఐ యు శోభన్ బాబు ఉత్తమ అధికారిగా ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత యనుమల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శావలపురం మండల మాజీ జెడ్పీటీసీ మల్లవరపు రవికుమార్లు తెలియజేశారు. పట్న సిఐ శోభన్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. సిఐ శోభన్ బాబు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పేద ప్రజలు మన్ననలు పొందాలని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.